శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము నిర్బంధనంగా మనం ఎలా ఉండాలి, బంధనాల నుండి మన యొక్క మనస్సుని ఈజీ పద్ధతిలో ఎలా తీసుకురావాలి. బంధన ముక్త స్థితి అని దాన్ని అంటారు, నిర్బంధనము. కొన్నిసార్లు మనం ఏ పని పాట లేకుండా ఫ్రీగానే ఉంటాం. మన ఫిజికల్ బాడీ ఏ బర్డన్ లేకుండా ఎంత ఫ్రీగా ఉన్నా మన యొక్క ఆలోచన తీరు, సంకల్పాల తీరు మనకు తెలియకుండానే బంధనాలలో బంధిస్తుంది. ఒకవేళ మనసుతో నేను స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటే నా యొక్క మనస్సులో నిత్యం సకారాత్మక చింతన మాత్రమే ఉండాలి. నా మనసు ఎంత ఎక్కువగా స్వయం గురించి, ప్రకృతి గురించి, ఇతర ఆత్మల గురించి పాజిటివ్ సంకల్పాలు చేస్తుందో, పాజిటివ్ మాత్రమే కోరుకుంటుందో అంత ఎక్కువగా నా మనసు ఉత్సాహభరితంగానే ఉంటుంది. దీన్ని అంటారు సంకల్పాలలో శుద్ధీకరణ. ఎంత ఎక్కువగా నా యొక్క సంకల్పాలలో శుద్ధీకరణ అనేది ఉంటుందో నా యొక్క మైండ్ అనేది అంత కూల్గా ఉంటుంది, హాయిగా ఉంటాం. అతిగా వ్యర్థంగా ఆలోచిస్తూ మనం అతిగా నెగిటివ్ కోరుకోవటంతో సంకల్పాలలో అశుద్ధి అనేది పెరుగుతుంది. అప్పుడు మనకు తెలియకుండానే ఆవేశం, క్రోధంతో కూడినటువంటి ఆలోచనలతో బంధనాలలో మనం ఇరికిపోతాం. ఇప్పుడు మనం చర్చించుకునేటువంటి అంశం ఏంటంటే స్వతహాగా మనసుని నిర్బంధనంగా ఎలా మార్చుకోవాలి, బంధనాల నుంచి మనం ఎలా ఫ్రీ అవ్వాలి. ఏ బంధనం అంటే ఏ నెగిటివ్ యొక్క ఎఫెక్ట్ గురించి ఏ వ్యక్తి అయితే లోతుగా ఆలోచిస్తారు అప్పుడు ఆ యొక్క తప్పుడు సంకల్పాల ఎఫెక్ట్ అది రివర్స్ కొట్టి మనని కూడా తెలియకుండానే బంధనాలలో బంధించేస్తుంది. మనం నిర్బంధనంగా ఉండాలి అంటే ఏ రకంగా ఏ ఒక్కరి గురించి కూడా తప్పు కోరుకోకుండా, తప్పు ఆలోచించకుండా ప్రతి ఒక్క దృశ్యాన్ని మనం రిసీవ్ చేసుకునేటువంటి సమయంలో సందర్భాన్ని బట్టి, స్థానాన్ని బట్టి ప్రతి దృశ్యాన్ని, ప్రతి వ్యక్తి గురించి మనం పాజిటివ్గా తీసుకోవాలి. మానవుని మైండ్ ఎలాంటిది అంటే ఏదైతే ఒక్కసారి కళ్ళుతో చూస్తాడో, కళ్ళుతో చూసినటువంటి ఆ యొక్క దృశ్యాన్ని అతిగా మనసులోకి తీసుకుంటారో అది నాటుకుపోతుంది. ఒకటి కాన్షియస్ మైండ్, మరొకటి సబ్ కాన్షియస్ మైండ్. ఇలా రెండు రకాల మైండ్ అనేది ఉంటుంది. చూసినటువంటి మంచి చెడు దృశ్యం ఏదైనా అతిగా మనం ఆలోచించామనుకోండి, లోతుగా తీసుకోవటంతో దృశ్యం అనేది మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. సందర్భాన్ని బట్టి ఆ యొక్క దృశ్యం ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుందో టైం రాగానే, వ్యక్తిని చూడగానే, సందర్భం రాగానే సబ్ కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోయినటువంటి, రికార్డ్ చేసుకున్నటువంటి ఆ దృశ్యం వలన మనకు తెలియకుండానే బంధనాలలో నా మనసు బంధింపబడి ఉంటుంది. అలా నిర్బంధన స్థితి అనగా బాహ్య రూపంలో కనపడకుండా మన అంతరాత్మ అనగా మన యొక్క సంకల్పాలలో కూడా బంధనాల నుండి మనము ఫ్రీ అవ్వచ్చు. సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే ఫిక్స్ అయిపోయిందో, ఫీడ్ అయిపోయిందో, గతంలో జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్,
లోతుగా మీకు నాటుకుపోతే ఆ వ్యక్తి గురించి మీరే పాజిటివ్ కోరుకోవడం, పాజిటివ్ ఆలోచించడం స్టార్ట్ చేయండి. సృష్టి నియమం పరివర్తన ఏది సదా పర్మనెంట్గా ఉండదు. ఏ దృశ్యము కానివ్వండి, ఏ వ్యక్తి కానివ్వండి, సహజంగా మారిపోతుంది. సమయాన్ని సందర్భాన్ని బట్టి మన యొక్క మైండ్లో ఉండేటువంటి థింకింగ్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్గా మార్చుకొని యాటిట్యూడ్ని మనమే పాజిటివ్గా చేసుకోవచ్చు. ఇది యోగా అభ్యాసంలో, యోగ సాధనలో ఇలాంటి మనం ఎన్నో చేయవచ్చు. చేసుకునేటువంటి ఛాన్స్ ప్రతి ఒక్కరికి ఉంది. ఒకవేళ పాస్ట్ టెన్స్లో ఆ యొక్క ప్లేస్లో మీ యొక్క మైండ్ అనేది నెగిటివ్ దృశ్యాన్ని రిసీవ్ చేసుకుందనుకోండి, రికార్డ్ అయిపోయింది నా యొక్క సబ్కాన్షియస్ మైండ్లో. అవే ఆలోచనలు మీకు తెలియకుండానే కొన్ని లక్ష సార్లు వస్తాయి. అంటే ఆ యొక్క దృశ్యాన్ని చూసినటువంటి సమయంలో అతిగా ఆ యొక్క వ్యక్తిని కానివ్వండి, ఆ యొక్క ప్రకృతిని కానివ్వండి, పరిస్థితిని కానివ్వండి, మీరు లోతులో వెళ్ళి అది చూడటంతో, ఆలోచించటంతో ఆ యొక్క దృశ్యం అనేది నెగిటివ్గా పాజిటివ్గా మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అందుకే అంటుంటారు చూడండి, కొన్ని దృశ్యాలను చూస్తూ చూడనట్టుగా ఉండాలి, విన్ననట్టుగా ఉండాలి అని. వీక్ మైండ్ స్ట్రెచ్చర్ ఉండేటువంటి వ్యక్తికి అతిగా ఏం చూసినా, విన్నా, మాట్లాడినా అదే కూర్చొని ఆలోచిస్తూనే ఉంటారు. ఇది చాలా రాంగ్ లైఫ్ స్టైల్ అండి. చాలామందిలో చూస్తూ ఉంటాం. అలా రాంగ్ లైఫ్ స్టైల్ ఉండేటువంటి వ్యక్తితో చాలా కష్టం అన్నమాట. మనం ఏమనుకున్నా, ఏం మాట్లాడినా ఇదే ఆలోచిస్తూ ఉంటారు. గతంలో ఏదో జరిగిపోయింది, గతంలో అది జరిగిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ గతంలో జరిగిపోయినటువంటి ఆ దృశ్యం అప్పుడు వారు తప్పువారే అయి ఉండవచ్చు. ఆ క్షణాలలో ఆ వ్యక్తి యొక్క పరిస్థితి వేరే ఉండవచ్చు. కానీ టైం ఇప్పుడు మారిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. అండర్స్టాండింగ్ అనేది ఆ వ్యక్తికి కూడా వచ్చింది. పాస్ట్లో ఏవో తప్పులు చేస్తే అవి రోజూ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా సేమ్ అవే రిపీట్ చేస్తారు. వారు ఇంకా అలాగే ఉన్నారు, అలాగే ఉంటారు. కొందరు హ్యూమన్ నేచర్ అంటే ఎప్పుడో జరిగిపోయి సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని సంవత్సరాలైనా అప్పుడు ఏదో జరిగిపోయిన గొడవకి ఇప్పుడు కూడా ఆ వ్యక్తి నాతో కోపంగానే ఉండవచ్చు, నా గురించి తప్పే కోరుకొని ఉండవచ్చు, తప్పే ఆలోచిస్తూ ఉండవచ్చు అనేటువంటి ఒక రాంగ్ విజువలైజేషన్ పొరపాటున కూడా మన మైండ్ పైకి తీసుకురావద్దు. అలా మన మైండ్ పైన రాంగ్ ఫీలింగ్ని తీసుకొస్తే మనం తెలియకుండానే మన మనసు బంధనాలలో ఇరికిపోతుంది. కాబట్టి ఈ మెడిటేషన్ ద్వారానే మన యొక్క మనసుని పర్మనెంట్గా బంధనాల నుంచి ముక్తు చెయ్యవచ్చు. సమయం ఏంటి, సందర్భం ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, జరిగిపోయింది ఏంటి, ఓకే, మనం క్లియర్గా తెలుసుకొని అప్పుడు ఏదో అయిపోయింది. బట్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్లో ఆ వ్యక్తి ఎలా ఉన్నారు, ప్రజెంట్లో ఆ వ్యక్తి కూల్గా ఉంటే మీరు కూడా పాస్ట్లో జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉండేనో, ఏదైతే మీ జీవితంలో గడిచిపోయాయో దానికి పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టేసి ఇప్పుడు కలవగానే, ఇప్పుడు మీరు మీట్ అవ్వగానే, వారిని చూడగానే ఫ్రెష్గా మీట్ అవ్వండి, ప్రేమగా పలకరించండి, హాయిగా ఉంటుంది మీ మనసుకి. ఇది రియల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నమాట. చాలా సంవత్సరాల క్రితం మా ఆశ్రమానికి ఒక బ్రదర్ వచ్చాడు.
ఆయన చాలా డిస్టర్బ్గా వచ్చాడు. ఎంత డిస్టర్బ్ అంటే ఆయనకు తెలియకుండానే క్రోధము, ఆవేశం, ఫ్రస్ట్రేషన్లో నిండిపోయి ఉంది ఆయన మైండ్ అనేది. అంత క్రోధ ఆవేశంలో వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తికి మేము అడిగాం, మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఓకే, మీరు హ్యాపీగా ఉన్నారా? ఆయన ఏం సమాధానం చెప్పాడంటే, నేను కొంచెం కూడా హ్యాపీగా లేను, నేను చాలా క్రోధం ఆవేశంలో ఉన్నాను. అదే క్రోధము ఆవేశంతో మిమ్మల్ని మీట్ అవ్వడానికి మీ దగ్గరికి వచ్చాము. ఆయన జరిగింది ఇంట్లోనో వర్క్ ప్లేస్లోనో ఏదో గొడవలు అయిపోయాయి. అలా గొడవలు ఆ యొక్క టెన్షన్ని తీసుకొని మా ఆశ్రమానికి చేరుకోవడం జరిగింది. రాగానే వారితో మేము చాలా ప్రేమగా మాట్లాడాము, పలకరించాము. ఎలా వచ్చారు? హ్యాపీయా? కూల్గా ఉన్నారా? అలా కొద్దిసేపు ప్రేమగా పలకరించటంతో, హ్యాపీగా వారితో మీట్ అవ్వటంతో జరిగింది ఏదో ఏ టెన్షన్తోనే ఆ వ్యక్తి వచ్చాడో తనని స్పష్టంగా క్లియర్గా మాతో మాట్లాడి హాయిగా మమ్మల్ని పలకరించాడు. ఏదో క్రోధం, ఏదో ఆవేశంలో కొన్నిసార్లు మనం బయటకు వస్తాం. ఆ యొక్క క్రోధాన్ని మనం ఇంటి నుండి బయటకు వెళ్ళే టైంలో ఎక్కడిది అక్కడే పెట్టేయండి, ఎక్కడిది అక్కడే వదిలేసి మీరు ఫ్రెష్ మైండ్ యాటిట్యూడ్తో బయలుదేరండి. అప్పుడు అటువైపు ఏదైతే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయో, పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉందో, దాని యొక్క ప్రభావంతో మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా మీరు తయారవుతారు. మరి ఏ వ్యక్తి అయితే ఇలాంటి అభ్యాసం చేస్తారో, అలాంటి సాధన చేస్తారో, అలాంటి వ్యక్తులకి ఎలాంటి నెగిటివ్ ఫోర్స్ అనేది వారి యొక్క మైండ్ని బంధనాలలో ఇరికించదో. స్వతహాగా ఆత్మ యొక్క గుణం ఏంటి అంటే ప్రేమ. ప్రేమ అనేది ఆత్మ యొక్క స్వధర్మము. మన సొంత గుణాలు 7 సొంత గుణాలు ఏంటంటే సుఖము, శాంతి, పవిత్రత, ప్రేమ, జ్ఞానము, శక్తి, సంతోషం. సుఖము, శాంతి, పవిత్రత, ప్రేమ, శాంతి, సుఖము, సంతోషం. ఇవన్నీ కూడా ఆత్మ యొక్క సొంత గుణాలు. అందుకే అంటారు, స్వధర్మము మన యొక్క ఆత్మను సుఖపెడుతుంది, పరధర్మము దుఃఖపెడుతుంది. స్వధర్మం సుఖపెడుతుంది, పరధర్మం దుఃఖపెడుతుంది. నా స్వధర్మం ఏదైతే ఉందో శాంతి, శాంతిపూర్వకమైనటువంటి సంకల్పాలు చేయటంతో, శాంతియుతమైనటువంటి వాతావరణంలో మనం ఉండటంతో మన యొక్క ఆలోచనలు కూడా అంత పీస్గా ఉంటాయి, కూల్గా ఉంటాయి, శాంతచిత్తంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఏ వ్యక్తి అయితే అంత శాంతచిత్తంగా ఉంటాడో, శాంతిపూర్వకంగా ఆలోచిస్తూ ఉంటారు, అప్పుడు నిర్బంధనంగా అంటే ఎలాంటి బంధనాలు లేకుండా మనసుతో వారు ఫ్రీగా ఉంటారు. స్వతంత్రం యొక్క ఆలోచనలు అనగా కూల్ మైండ్, పాజిటివ్ మైండ్తో వారు నిత్యంగా ఉంటారు. మన యొక్క మనస్సుని ఎలాంటి బంధనంలో బంధించకుండా నిర్బంధనంగా మనం ఉండాలి అంటే పాస్ట్లో ఏం జరిగిపోయినా మనం ఫుల్ స్టాప్ పెట్టగలగాలి. పాజిటివ్గా మనం థింక్ చేయడం మనకొక అలవాటైపోవాలి. పాస్ట్ టెన్స్లో ఏం జరిగిపోయింది, నెగిటివ్గా పాజిటివ్గా ప్రజెంట్లో మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. కొందరి హ్యాబిట్ ఉంటుంది, ఎప్పుడో జరిగిపోయింది, చాలా ఇయర్స్ బ్యాక్ రాంగే జరిగింది, అప్పుడేదో రాంగ్ జరిగింది, అప్పుడేదో తప్పు జరిగింది, కాబట్టి ప్రతిసారి నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా అది అప్పుడు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు ఎందుకు జరిగింది? పోయిన సంవత్సరం అప్పుడు ఇటువైపు అటువైపు
లేదా అటువైపు వీక్ మైండ్గా ఉండే వ్యక్తి మీతో అలా బిహేవ్ చేశారనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా వారు మీతో అలాగే ఉంటారు, అలాగే బిహేవ్ చేస్తారు అనేటువంటి తప్పు ఆలోచనలు మనం ప్రజెంట్లో చేస్తే వారిని చూడగానే మనకు తెలియకుండానే వారి గురించి మనం తప్పే ఆలోచిస్తూ ఉంటాం, నెగిటివే ఆలోచిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకసారి మీరు కుక్కను చూసారనుకోండి, ఆ కుక్క పక్కనున్న వ్యక్తిని కరవడం చూశారు కల్లారా. ఆ కుక్క రావడం, ఆ వ్యక్తిని పట్టుకోవడం, కరిచేయడం, ఇవన్నీ మీరు కల్లారా చూసిన తర్వాత మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఆ దృశ్యం అనేది మీ యొక్క మైండ్ యొక్క ఆలోచన పైన పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క దృష్టిలో కుక్క అంటేనే ఒక తప్పుడు ప్రభావం, తప్పుడు ఆలోచన అనేది మీకు తెలియకుండానే మీరు వద్దనుకున్నా కానీ అవే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలా కుక్క అంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఏర్పడిన దృశ్యం ఏంటి? రాంగ్ దృశ్యం, నెగిటివ్ దృశ్యం. ఇంకా ఈ రోజులలోనే మీరు మీ సొంత పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. మీ యొక్క కాన్షియస్ మైండ్లో ఏం నిండిపోయింది? కుక్క అంటే రాంగ్, చాలా తప్పు, మంచిది కాదు. ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఆ యొక్క దృశ్యం నిండిపోవటంతో కొత్త వారింటికి వెళ్ళాల్సి రాగానే మీరు అడిగేటువంటి ఫస్ట్ విషయం, మీ ఇంట్లో కుక్క ఉందా అని అడుగుతాం మనం. అదే అడుగుతాంగా, మీ ఇంట్లో కుక్క ఉంటే నేను వస్తున్నాను, మీరు బెల్ట్ పెట్టి కట్టేయండి. ఈ మాట వారికి మనం ముందే చెప్పి ఇంటి నుండి మనం బయలుదేరుతాం. దానికి ముందు ఎప్పుడు మనం ఈ మాట అడగం వారిని, వారు కూడా మీకు చెప్పరు. ఇక్కడ ఏం జరుగుతుంది? మన యొక్క మైండ్, మన యొక్క సంకల్పాలలో తెలియకుండానే బంధనాలలో మనం బంధింపబడ్డాం. దీన్ని అంటారు సహజమైన రీతిలో మనసుని బంధన ముక్తంగా ఎలా మార్చుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి. పాస్ట్ టెన్స్ని ఎప్పుడైతే మనం ఫుల్ స్టాప్ పెడతామో, ప్రజెంట్లో మనం జీవించడానికి ప్రయత్నం చేస్తామో, ప్రజెంట్ సిచ్యువేషన్ మనకి కూల్గా ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయింది, పాస్ట్ అయిపోయింది, అది రాంగే అయిపోయింది గతంలో. ఆ యొక్క దృశ్యాన్ని ఎప్పుడైతే మనస్సులో బలంగా నా వీక్ మైండ్ కాబట్టి నాటుకున్నామనుకోండి, మన యొక్క మనసు బంధనాలలో బంధింపబడి ఉంటుంది. మరి మనసుని సహజమైన రీతిలో ఈజీ వేలో బంధన ముక్తులుగా మనం మార్చుకోవడానికి ఆధ్యాత్మిక పరంగా మనం ఏం చేయాలి? నిత్యం పరమాత్ముడి యొక్క స్మృతి, ఆధ్యాత్మిక చింతన, రోజు ఒక్కసారైనా ఒక మంచి ప్రవచనం వినడం, ఇదొక హ్యాబిట్ అయిపోవాలి. ఈరోజు డే స్టార్ట్ అయ్యే ముందే ఒక గుడ్ మెసేజ్, గుడ్ ప్రవచనం నేను వినే నా డేని నేను స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఆ రోజంతా ఆ యొక్క పాజిటివ్ సంకల్పాలతో మాత్రమే నేను ఉండాలి. అలా ఉండటంతో పాస్ట్ ఇన్సిడెంట్స్, పాస్ట్ బ్యాడ్ థింకింగ్ ఏదైతే ఉండేదో అది ఈజీ వేలో క్లియర్ అయిపోతూ ఉంటుంది. ప్రజెంట్లో మనం చాలా కూల్గా ఉంటాం. పాజిటివ్ యాటిట్యూడ్ని మనం మార్చుకోవచ్చండి. ఏ వ్యక్తి అయితే తన యొక్క యాటిట్యూడ్ని పాజిటివ్గా మార్చుకుంటారో అప్పుడు సహజంగానే మన యొక్క మనస్సు ఎలాంటి బంధనాలలో ఇరుక్కోకుండా బంధన ముక్త అయిపోతుంది. మెంటల్గా మనం ఫ్రీ అవుతాం, కూల్గా ఉంటాం. జరిగిపోయింది ఏదైనా కానివ్వండి, బలంగా యొక్క దృశ్యాన్ని మన మనసుపై తీసుకునే హ్యాబిట్, ఇది చాలా రాంగ్ లైఫ్ స్టైల్ అండి. ఒకవేళ మీరు బలంగా భారీగా నెగిటివ్ దృశ్యాన్ని మైండ్ పైన తీసుకుంటే దానికి ఎఫెక్ట్, అది నెగిటివ్ రిజల్టే మీకు చూయిస్తూ ఉంటుంది.
ప్రతి ఒక్క ఆత్మ పరివర్తన కావాలని కోరుకుంటుంది. ప్రతి ఒక్కరు వారి యొక్క లైఫ్ని పాజిటివ్గా మార్చుకోవాలి, హాయిగా ఉండాలని కోరుకుంటారు. ఎంత ఎక్కువగా మన యొక్క మనస్సు స్వతంత్రంగా ఉండాలనుకుంటుందో, పాజిటివ్గా జీవించాలనుకుంటుందో, సేమ్ ఎదుటి వ్యక్తి కూడా మన సమానంగా పాజిటివ్గా ఉంటూ పాజిటివ్గానే జీవించాలని అనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్క ఆత్మ ఈ సృష్టి అనే నాటక రంగంలో పాత్రధారులే. ప్రతి ఒక్క ఆత్మ ఈశ్వరుడితో తన ఆత్మకి కావలసినంత శక్తి తీసుకోవాలి, సుఖప్రదమైనటువంటి జీవితంలోనే జీవించాలని కోరుకుంటుంది. ఎంత ఎక్కువగా మన యొక్క ఆత్మ పాజిటివ్గా ఉంటూ పవిత్రమైనటువంటి సంకల్పాలను చేస్తూ ఉంటుందో, పాజిటివ్ విజువలైజేషన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుందో, వారికి మనసుకి ఎలాంటి బంధనాలు లేకుండా బంధనముక్తిగా ఉంటుంది. స్వతంత్రంగా మనం ఉండాలి. స్వతంత్రమైనటువంటి పాజిటివ్ విజువలైజ్ చేసుకొని పాజిటివ్ మాత్రమే కోరుకోవాలి. అప్పుడు మన యొక్క మైండ్లో పాజిటివ్ ఓరా అనేది శుభప్రదంగా మారిపోతుంది. అప్పుడు ఈజీ వేలో మనం బంధన ముక్తులైపోతాము. ఎంత ఎక్కువగా రాంగ్ థింక్ చేస్తుందో మైండ్, తప్పుడు సంకల్పాలు చేయటంతో, వ్యర్థ చింతన చేయటంతో మనకు తెలియకుండానే ఏదో బాధ అనేది, బంధనం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. అలా ఎలాంటి బంధనాలు నేను ఇరుక్కోకుండా సూక్ష్మమైన సంఖ్యల నుంచి మనం బయటకు రావాలి. ఇవి కనపడనటువంటి బంధనాలు. ప్రతి ఒక్క పనిని సిస్టమేటిక్గా మీరు చేసుకున్నారు. మీకు కొంచెం కూడా క్రోధం రాలేదు, ఆవేశం రాలేదు, కూల్ మైండ్తో ఉండగలిగారు అంటే మీరు ధన్యవాదాలు చెప్పండి. ఒకవేళ ఏదైనా రాంగ్ చేశారు, చెయ్యకూడని తప్పులు కోరుకున్నారు, తప్పు చేశారు, దానికి మీరేం చేయాలి? నిద్రపోయే ముందు పరమాత్మకి సారీ చెప్పండి. ఐఎమ్ సారీ. ఒకటి థ్యాంక్స్, ఒకటి సారీ. ఇవి రెండు చేయటంతో ఒక సెకండ్లో మీకు నిద్ర పడుతుంది. చాలామందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, పొద్దున ఏదో అయిపోయింది, మధ్యాహ్నం ఏదో అయిపోయింది, ఎవరితోనో వర్క్ ప్లేస్లో కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి, ఏదో మాటలు అనుకున్నారు, ఏదో గొడవ అయింది, అదే మనసులో పెట్టుకొని అదే ఎక్కువగా ఆలోచిస్తున్నారనుకోండి, రాత్రులు నిద్ర పడుకున్నా కానీ మీకు నిద్ర రాదు. మీకు తెలియకుండానే ఆ తప్పుడు సంకల్పాలు మాటికి మీ మనసులో అతిగా రావటంతో మీరు ప్రజెంట్లో హ్యాపీగా ఉండలేకపోతూ ఉంటారు. అలా ప్రజెంట్లో హ్యాపీగా ఉండలేక అనేక సార్లు డే టైంలో జరిగిన ఆలోచనలు, తప్పుడు సంకల్పాల ప్రభావంతో కొందరికి నిద్రపోయినా నిద్ర రాదు. అవే ఆలోచిస్తూనే ఉంటారు, అవే ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఈ రకంగా మనకు తెలియకుండానే మన మనసు బంధనాలలో ఇరికిపోతుంది. మనసుని నిర్బంధంగా మార్చుకోవాలి, బంధన ముక్తులుగా అవ్వాలి అంటే ఇన్ని రకాల సంకల్పాలు, ఇన్ని రకాల దృశ్యాల యొక్క ప్రభావం మన యొక్క థాట్స్ పైన ఈ విధంగా పడుతూ ఉంటుంది. మళ్ళీ వారిని అడిగారనుకోండి, అసలు ఏమైంది, బాగున్నారా? ఇప్పుడు బాగానే ఉన్నాను, మరి నిద్ర ఎందుకు రావడం లేదో రాత్రి పడుకోగానే అని అడిగినప్పుడు, డే అంతా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేసినప్పటి నుండి యొక్క సర్కిల్లోకి మనం వచ్చినప్పుడు నా యొక్క మైండ్ దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి విధానం ఇలా మారిపోతుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మనం ఫ్రెష్గా ఉండాలి, సకారాత్మకంగా ఉండాలి అంటే ఈ రెండు పనులు చేద్దాము. తప్పు చేస్తే సారీ, హ్యాపీగా గడిచింది డే, మీ పనులన్నీ పూర్తయ్యాయి, మంచి సంబంధికులు ఈరోజు కలిశారు,
దానికి ధన్యవాదాలు చెప్పండి. ఈ డే అంతా కలిసిన వారందరూ కూడా ఎవరు కలిశారు? అందరూ నా ఫ్రెండ్సే కలిశారు, అందరూ నాకు మంచివారే కలిశారు. ఎవరికైతే నా సేవ అవసరం ఉందో, నేనంటే పని ఉందో వారు మాత్రమే కలిశారు. కాబట్టి నేను చాలా కూల్గా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ డే అంతా చాలా మంచిగా పాజిటివ్గా నేను గడిపాను. అందరూ చాలా మంచివారే, అందరూ గొప్పవారే, అందరూ కూడా నాకు ఆత్మీయ సోదరులే. కాబట్టి ఈ యొక్క ఆలోచనను మనం మార్చుకొని మనం ఒక సెకండ్లో పరమాత్మకి ఇవి రెండు చెప్పామనుకోండి, హాయిగా ఉంటుంది, మనం కూల్గా ఉంటాం. ఈ విధమైనటువంటి సాధన, ఈ విధమైనటువంటి అభ్యాసం చేయటంతో మన యొక్క మనసు ఎలాంటి బంధనాలలో బంధింపబడకుండా నిర్బంధనంగా ఉంటుంది. ఇలాంటి ప్రయోగాలు చెయ్యటంతో ఎప్పుడు కూడా మనస్సు అనేది డిస్టర్బ్ మైండ్గా ఉండదు. అలా మనం యోగ సాధనలో ఇలాంటి గొప్ప ప్రయోగాలు ఎన్నో చేయవచ్చు. సో ఈ విధంగా మనసుని బంధనాలు ఇరికించకుండా నిర్బంధనంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం గురించి ఇప్పటివరకు చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.